అభిమన్యుడు స్వయంగా కృష్ణార్జునుల దగ్గరే విద్యను అభ్యసించాడు. తర్వాత కృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్నుడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు. మహాభారత యుద్ధంలో శత్రువులు పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించడానికి లోనికి వెళ్లడం తెలిసిన అభిమన్యుడికి బయటికి ఎలా రావాలో తెలియదు. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు కొద్ది మేరకు కౌరవసేనను ద్వారక వైపు వెళ్లడంతో వారిని నిరోధించడానికి అర్జునుడు దాన్ని కృష్ణుడు అటువైపు తరలిస్తాడు. దీన్ని అవకాశంగా తీసుకుని పాండవ సేనను అంతం చేయడానికి ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్నుతాడు. ఈ సమయంలోనే అభిమన్యుడు మరణిస్తాడని కృష్ణుడికి ముందే తెలుసు. కానీ అతడు ఆయుష్ 16 ఏళ్లు మాత్రమే. చంద్రుడు కుమారుడు వచ్చనే అభిమన్యుడికి జన్మిస్తాడు. అతడు పుట్టక ముందే చంద్రుడు షరతు విధించాడు. భూలోకంలో 16 సంవత్సరాలు మాత్రమే తన కుమారుడు ఉండాలని చెప్పాడు. అందుకు పద్మవ్యూహం గురించి పూర్తిగా తెలియకుండా జాగ్రత్త వహించాడు. పద్మవ్యూహం గురించి పూర్తిగా తెలియకపోయినా సరే అభిమన్యుడు ద్రోణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, సహస్రాసన, భూరిశ్రవులను ఓడించాడు. దుర్యోధని కుమారుడు లక్ష్మణ అలాగే కృతవర్మ కుమారుని చాలా మందిని సంహరించాడు. కర్ణుడిని కూడా చాలా సార్లు ఓడించాడు. చాలా సార్లు అభిమన్యుడి చేత ఓడిపోయిన కర్ణుడు అభిమన్యుడిని దొంగచాటుగా దెబ్బతీశాడు. కురుక్షేత్రంలో 13వ రోజు చాలా మందిని ఓడించి చిన్న వయసులోనే